ఫ్రెండ్స్ టెక్నోస్ 2145 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 8, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పటి వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి గుడ్ న్యూస్, ఇరాన్ ఇజ్రాయెల్ మధ్య వార్ అయితే ప్రజెంట్ స్టాప్ అయింది. సీజ్ ఫైర్ అనమాట. 2 weeks పాటు ఆగిపోద్ది, అంటే కంప్లీట్ గా స్టాప్ అవ్వలేదు. 2 weeks విరామం అయితే ఇచ్చారు. అండ్ ఏదైతే అక్కడ బ్లాక్ చేశారో మన షిప్లను రాకుండా ఆపేశారు కదా ఈ ఆయిల్ షిప్ లో, ఇప్పుడు ఈ షిప్లన్నీ వచ్చేస్తాయి. క్రూడ్ ఆయిల్ షిప్లన్నీ ప్రపంచవ్యాప్తంగా అయితే వచ్చేస్తాయి 2 weeks లో. అండ్ ఇరాన్ కూడా కొద్దిగా ఆదాయం అయితే వస్తుంది. దాన్ని యూజ్ చేసుకుని వాళ్ళ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా డెవలప్ చేసుకుంటామని చెప్పారు. మళ్ళీ 2 weeks తర్వాత ఎలా నిర్ణయం తీసుకుంటారో తెలియదు, కానీ ప్రజెంట్ అయితే స్ట్రైట్ ఆఫ్ హార్మోస్ ఉంది కదా, అంటే పాత్ ఏదైతే ఇరాన్ నుంచి పాస్ అవుతుందో షిప్లన్నీ అక్కడి నుంచి రావాలి, దాన్ని అయితే అన్బ్లాక్ చేశారు. ఇప్పుడు షిప్లన్నీ వస్తాయి. ఇప్పుడు ఎల్పీజీ గ్యాస్ కానీ పెట్రోల్ డీజిల్ వీటి ధరలు అయితే తగ్గుతాయి 2 వారాల పాటు. తర్వాత ఏం జరుగుతుందో తెలియదు. ఇరాన్ అమెరికా మధ్య శాంతి చర్చలు జరిపింది పాకిస్తాన్ అని చెప్పేసి వాళ్ళ పిఎం అయితే ప్రకటించుకున్నాడు ట్విట్టర్ ద్వారా. ఈ మెసేజ్ చూసి అందరూ నవ్వుకున్నారు, ఎందుకంటే ఈ మెసేజ్ వైట్ హౌస్ నుంచి వచ్చినట్టుంది. డ్రాఫ్ట్ కాపీ ఏదైతే వైట్ హౌస్ నుంచి వచ్చిందో సేమ్ అది కూడా దాంతో పాటు పోస్ట్ చేసి ఫస్ట్ ట్వీట్ పెట్టారు వాళ్ళ పిఎం అకౌంట్ నుంచి పాకిస్తాన్ వాళ్ళు. తర్వాత మళ్ళీ దాన్ని డిలీట్ చేసేసి మళ్ళీ ఎడిట్ చేసేసి మేమే ఇద్దరి మధ్యలో శాంతి చర్చలు జరిపాము, వార్ అయితే సీజ్ ఫైర్ అయింది 2 weeks పాటు అని చెప్పేసి వీళ్ళు చెప్పుకుంటున్నారు. ఎందుకంటే అమెరికాకి ఎవరు సపోర్ట్ చేయట్లేదు, పాకిస్తాన్ చేస్తూ ఉంటుంది. అమెరికా మీద అందరూ ఎగనెస్ట్గా అయితే ఉన్నారు. ట్రంప్ కూడా చాలా నెగిటివిటీ అయితే వచ్చింది. సో అందుకే వీళ్ళు పాకిస్తాన్ హెల్ప్ తీసుకొని మధ్యవర్తిగా ఇలా పెట్టేస్తున్నారు ట్వీట్స్. నెక్స్ట్ న్యూస్లోకి వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ది డే చూసుకుంటే OnePlus ప్యాడ్ లైట్ 16,000 రూపాయలు ఉంటుంది ట్యాబ్. దీని మీద యాక్సిస్ బ్యాంక్ మీద దగ్గర 3,200 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఒక మీద HDFC కార్డు ఉంటే 2,900 రూపాయలు డిస్కౌంట్ వస్తుంది. ఈ ట్యాబ్ 12,800 నుంచి 13,000 ఆ రేంజ్లో అయితే దొరుకుతుంది మీకున్న కార్డ్ బట్టి. ఒక మీ బడ్జెట్లో ట్యాబ్ కోసం చూస్తుంటే మాత్రం 11 inch ఫుల్ HD ప్లస్ LCD డిస్ప్లేతో వస్తుంది. 9340 mAh బ్యాటరీ ఉంటుంది. మీడియాటెక్ హీలియో G100 ప్రాసెసర్తో వస్తుంది. 6GB RAM 128GB స్టోరేజ్తో వస్తుంది. వైఫై మోడల్. బేసిక్ ట్యాబ్ ప్రైస్లో చూస్తుంటే మాత్రం ఈ డీల్ మీరు చెక్ చేయొచ్చు. అండ్ ఇంకో డీల్ కూడా ఉంది, సఫారీ బ్యాగ్స్ ఉంటాయి కదా, ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి చాలా మంది టూర్స్కి అయితే వెళ్తూ ఉంటారు. మొత్తం 3 సైజుల బ్యాగ్, స్మాల్, మీడియం, లార్జ్, 3 బ్యాగులు కలిపి 4,200 రూపీస్కి అయితే వస్తున్నాయి. ఓన్లీ 2 కలర్స్ మాత్రమే ఈ ప్రైస్కి వస్తున్నాయి. మిగతా కలర్స్ అన్ని 4,800 రూపీస్ దాకా ఉన్నాయి. ఈ 2 డీల్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ వచ్చేసరికి సామ్సంగ్ నుంచి సామ్సంగ్ S27 సిరీస్లో కూడా 4 ఫోన్స్ వస్తాయని చెప్పేసి ఐస్ యూనివర్సిటీ చెప్తున్నాడు. S27, S27 Plus, S27 Pro, S27 Ultra. ప్రో అని కొత్తది యాడ్ అవుతుంది. ప్రో ఏంటంటే S27 Ultra లాగే ఉంటుంది, దానిలో కూడా ప్రైవసీ డిస్ప్లే వస్తుంది. కాకపోతే S Pen అయితే ఉండదు. ఓన్లీ అల్ట్రా మోడల్ S Pen అయితే ఉంటుంది. ప్రో మోడల్ S Pen ఉండదు. కొద్ది తక్కువ రేట్కి అయితే తీసుకొని రావచ్చు. ఇట్లా 4 మోడల్స్ సామ్సంగ్ ఆలోచిస్తుంది అన్నట్లుగా S27 సిరీస్ లో ఐస్ యూనివర్సిటీ అయితే రిపోర్ట్ ఇస్తున్నారు. అండ్ ఇప్పుడు యాపిల్ కూడా మనకి 4 మోడల్స్ తీసుకొని వస్తుంది. కాకపోతే ఈసారి మాత్రం 18 అయితే రాదు. బేస్ మోడల్ 18 నెక్స్ట్ ఇయర్ సమ్మర్ కి అయితే ఈ టైం కి అయితే వస్తుంది. iPhone 18 తో పాటు iPhone 18 కూడా వస్తుంది. ఇప్పుడు యాపిల్ నుంచి మనం 3 ఫోన్ సెప్టెంబర్ లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 18 Pro, 18 Pro Max అండ్ iPhone Ultra. ఫోల్డబుల్ ఫోన్ ఉందిగా యాపిల్ ది, ఈ ఫోన్ కూడా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాపిల్ నుంచి. ఫోల్డబుల్ ఫోన్ గురించి ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే అందరూ ఏమంటున్నారంటే ఫోల్డబుల్ ఫోన్ రాదు, డిసెంబర్ వరకు టైం పడుతుంది, అంత ఈజీగా అయితే మార్కెట్ లోకి రాదు. ఇది ప్రెజెంట్ దీని ప్రొడక్షన్ డిలే ఉంది, షిప్మెంట్ కూడా లేట్ అయితే, సో కొద్దిగా లేట్ అవుతుంది iPhone Ultra అని రిపోర్ట్ వస్తుంది. కాకపోతే బ్లూంబర్గ్ చెప్తున్న ప్రకారం అయితే మాత్రం లాంచ్ చేయడం మాత్రం లాంచ్ చేస్తారు సెప్టెంబర్ లోనే. iPhone 18 Pro, 18 Pro Max అండ్ iPhone Ultra, ఈ ఫోల్డబుల్ ఫోన్ ఉంది కదా, ఇది కూడా లాంచ్ చేసేస్తారు. కాకపోతే సేల్ మాత్రం కొంచెం డిలే చేయొచ్చు ఫోల్డబుల్ ఫోన్ అన్నట్టుగా బ్లూంబర్గ్ అయితే రిపోర్ట్ అయితే వస్తుంది. అండ్ ఫోల్డబుల్ ఫోన్స్ కూడా లిమిటెడ్ యూనిట్స్ ఉంటాయి, అంటే ఎక్కువ ఫోన్స్ అయితే తీసుకురావట్లేదు. ప్రైస్ కూడా $2,000 నుంచి స్టార్ట్ అవుతుంది. డాలర్స్ ఇండియన్ కరెన్సీ లో కన్వర్ట్ చేసి 185,000 అట్లా ఉంది. కానీ ఇండియాలోకి రావాలంటే మాత్రం కాస్ట్ 3 లక్షల దాకా వెళ్ళిపోద్ది. దగ్గర 2.5 to 3 lakh మధ్యలోకి అయితే వెళ్తుంది. మరి చూద్దాం ఎంత ప్రైస్లో ఐఫోన్ ఫోల్డబుల్ ఫోన్ ఇండియాకి వస్తుందో, సెప్టెంబర్ వరకు వెయిట్ చేసి తెలుస్తుంది. నెక్స్ట్ యాపిల్ మ్యాక్బుక్ నియో ఉంది కదా, బడ్జెట్లో మ్యాక్బుక్ తీసుకొని వచ్చారు A18 Pro చిప్ తోటి. సో ఇది మ్యాక్ రూమర్స్ వీళ్ళు చెప్తున్న ప్రకారం చూస్తే అసలు ఇది తీసుకొచ్చే ఉద్దేశం కూడా యాపిల్కి లేదు. A18 Pro చిప్లు మిగిలిపోయినాయి అంట. iPhone 16 Pro, 16 Pro Max ఏదైతే వీళ్ళు ఈ చిప్ వాడారు A18 Pro చిప్, 17 Pro Max వచ్చిన తర్వాత 16 Pro Max ఎవరు కొనలేదు అసలు, ఎందుకంటే డిజైన్ చేంజ్ అయింది. 17 Pro Max లో మీకు కంప్లీట్ డిజైన్ చేంజ్ అయిపోయింది. ఎప్పటి నుంచి 4-5 సంవత్సరాల నుంచి ఒకటే డిజైన్ ఉంది యాపిల్. 11 నుంచి 12, 13, 14, 15, 16 కూడా సేమ్ డిజైన్, 17 కి మారింది. సో అందుకే పబ్లిక్ 17 Pro Max ఎక్కువ కొన్నారు, కానీ 16 Pro Max మీద ఇంట్రెస్ట్ చూపించట్లేదు. ఆ చిప్పులు మిగిలిపోయినాయి. అందుకే ఆ చిప్పులు ఏం చేయాలో తెలియక యాపిల్ మ్యాక్బుక్ నియో అని చెప్పేసి ఒక బడ్జెట్ ల్యాప్టాప్ తీసుకొని వచ్చింది. ఇక్కడ ఏమైందంటే ప్రాబ్లం, ఈ బడ్జెట్ ల్యాప్టాప్ కి డిమాండ్ పెరిగిపోయింది. సో దీన్ని ఎక్కువ కొంటున్నారు. ఇప్పుడు ప్రెజెంట్ ఈ చిప్పులు అయిపోయిన తర్వాత యాపిల్ మేబీ దీని ప్రైజెస్ పెంచొచ్చు, ఎందుకంటే A18 Pro చిప్పులు అయిపోయినాయి కాబట్టి A19 Proకి రావాలి వీళ్ళు. iPhone 17 Pro Max లో ఉన్న ప్రాసెసర్ యూస్ చేయాల్సి వస్తుంది. అది యూస్ చేస్తే ఖచ్చితంగా ప్రైస్ అయితే పెరుగుతుంది. మరి చూడాలి ఏం చేసిద్ది యాపిల్.
నెక్స్ట్ మనకి వివో నుంచి వివో T5 Pro ఏప్రిల్ 15వ తారీఖు లాంచ్ అవబోతుంది. అఫీషియల్గా అనౌన్స్ చేసింది వివో. అండ్ ఈ ఫోన్లో బ్యాటరీ 9020 mAh బ్యాటరీ ఉండబోతుంది. కెమెరా సింగిల్ కెమెరా ఉంది బ్యాక్ సైడ్. టెలిఫోటో లెన్స్ అయితే లాస్ట్ టైం T4 Pro చూసుకుంటే మన టెలిఫోటో లెన్స్ ఉన్నాయి. ఈసారి మెయిన్ కెమెరా డెప్త్ సెన్సార్ లాగా ఉంది. బ్యాక్ సైడ్ 2 కెమెరా సెటప్ ఉంది. ఈసారి గేమింగ్ ఎక్కువ హైలైట్ చేస్తున్నారు. 120 FPS గేమ్స్ ఆడొచ్చు మీరు. క్వాల్కామ్ ప్రాసెసర్, మోస్ట్లీ 7 సిరీస్ ప్రాసెసర్ ఉంటుంది. క్వాల్కామ్ ప్రాసెసర్ టీచ్ చేస్తున్నారు. అండ్ కూలింగ్ సిస్టమ్ కూడా టీచ్ చేస్తున్నారు. 7000 mm² కూలింగ్ సిస్టమ్ ఉంటుంది. గేమ్స్ మీరు 120 FPS లో ఆడొచ్చు అని చెప్పేసి ఎక్కువ టీచ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఈ ఫోన్ ఏప్రిల్ 15వ తారీఖు లాంచ్ అవుద్ది. చూద్దాం ఎంత పైలో వేస్తారు. నెక్స్ట్ మనకి ట్రై టెలికామ్ ఆపరేటర్స్ కి కొత్త ప్లాన్ తీసుకురావాలని చెప్పేసి సూచన అయితే ఇచ్చారు. ఎవరి కోసం అంటే ఈ ప్లాన్ ఎవరైతే కీప్యాడ్స్ ఫోన్స్ యూజ్ చేస్తూ ఉంటారో వాళ్ళకి డేటా యూజ్ చేయరు వాళ్ళు. సో అలాంటి వాళ్ళకి అసలు డేటా ఎందుకు, డేటా మీరు ఇచ్చేసి వాళ్ళకి ప్లాన్ ఎక్కువ డబ్బులు వసూలు చేస్తున్నారు కదా. సో అట్లాంటి వాళ్ళకి అసలు డేటా అనేది లేకుండా ఓన్లీ కాల్స్ SMS లో ఉంచేసి సపరేట్ గా ప్లాన్ తీసుకురండి అని చెప్పేసి ట్రై ప్రతిపాదన అయితే చేసింది. మరి చూడాలి ఇప్పటి నుంచి వీటిని తీసుకొని వస్తారు. అండ్ ఇవన్నీ ఎంపీ రాఘవ చద్దా ఉంటారు కదా పార్లమెంట్ లో, ఇట్లాంటి పాయింట్స్ అని రేస్ చేస్తూ ఉంటారు. ఆయన వల్ల చాలా వరకు మారిని ఇప్పుడు ఆయన్ని స్పోక్ పర్సన్ గా తీసేస్తారు పార్లమెంట్. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ది డే చూసుకుంటే మిస్టర్ SSK గేమర్ అడుగుతున్నారు. బ్రో షుడ్ ఐ టేక్ OnePlus Nord 6 now or wait for offers because price of mobiles are increasing na give me suggestion. నా సజెషన్ ఏంటంటే ప్రెసెంట్ మొబైల్ ఫోన్ ప్రైజెస్ భయంకరంగా పెరిగినాయి. ఇప్పుడు వీళ్ళ దగ్గర స్టాక్స్ కూడా ఉన్నాయి. నాకు కూడా ఇన్ఫర్మేషన్ అయితే అది స్టాక్స్ అయితే క్లియర్ అవ్వట్లేదు. వీళ్ళు ఖచ్చితంగా వాటిని క్లియర్ చేసుకోవాలి. ఆల్రెడీ తయారు చేసిన ఫోన్స్ అని క్లియర్ చేసుకోవాలి. కొద్దిగా డిస్కౌంట్స్ అయితే వస్తాయి. సమ్మర్ సేల్ ఒకటి రాబోతుంది మే జూన్లో అట్లా ఒక సమ్మర్ సేల్ అయితే ఉంటుంది ఎవ్రీ ఇయర్. అక్కడ కొద్దిగా తగ్గొచ్చేమో వెయిట్ చేయండి. అప్పటి వరకు వెయిట్ చేస్తే బెస్ట్. అంటే దసరా సేల్లో మ్యాక్సిమం స్టాక్ అయితే క్లియర్ చేస్తూ ఉంటారు. అక్కడ ఇంకా మీకు డిస్కౌంట్లు అయితే వస్తాయి. లేదు అర్జెంట్ ఉంది అనుకుంటే లాంచ్ డేలో ఉంటాయి కదా, లాంచ్ ఆఫర్స్ కూడా బాగానే ఉంటాయి. 1 year వారంటీ అని చెప్పి ఎక్స్ట్రా వారంటీ, బ్యాంక్ ఆఫర్లు అవి కూడా ఉంటాయి. మీకు అర్జెంట్ ఎప్పుడైనా కొనుక్కోవాలనుకుంటే లాంచ్ టైంలో కొనుక్కోవచ్చు. లేదు వెయిట్ చేస్తా అంటే మాత్రం దసరా సేల్ వరకు వెయిట్ చేయండి, లేదా సమ్మర్ సేల్ వరకు వెయిట్ చేయండి. అక్కడ ఇంకా కొద్దిగా మీకు ప్రైస్ అయితే తగ్గచ్చు. నెక్స్ట్ మనకి అమెరికా చెందిన మ్యూస్ అనే కంపెనీ ఒక హెడ్ బ్యాండ్ తయారు చేసింది. హెడ్ బ్యాండ్ పేరు వచ్చేసరికి ఎథెనా బ్యాండ్. సో ఇది మనకి లైక్ స్మార్ట్ వాచ్ లాగా అనమాట. మన హార్ట్ రేట్ ట్రాక్ చేస్తుంది. SpO2 కానీ ECG ఇట్లా అన్ని రిపోర్ట్స్ అయితే తీయగలదు. దీనిలో స్పెషల్ ఏంటంటే మనం ఈ బ్యాండ్ పెట్టుకొని పడుకున్నాం అనుకోండి, నార్మల్గా మనం అలారం పెట్టుకొని పడుకుంటాం. మనం డీప్ స్లీప్ లో ఉన్నా కానీ అలారం పెట్టిన టైంకి అయితే ఖచ్చితంగా మోగుతుంది. మన స్లీప్ మొత్తం డిస్టర్బ్ అయిపోతూ ఉంటుంది. మనం ఏం చేస్తామంటే దాన్ని ఆఫ్ చేయకుండా స్నూజ్ లో పెట్టేసి మళ్ళీ పడుకుంటా ఉంటారు. మళ్ళీ 10 నిమిషాలు మోగుతూ ఉంటుంది. ఇట్లా స్లీప్ డిస్టర్బ్ అవుతూ ఉంటుంది కదా. ఇట్లా కాకుండా ఇదేం చేసిద్ది అంటే బ్యాండ్ మీరు డీప్ స్లీప్ లో ఉన్నారు లేదా కనిపెడుతుంది అది. సో మీరు డీప్ స్లీప్ లో ఉన్నారనుకోండి, మిమ్మల్ని డిస్టర్బ్ చేయదు, అలారం మోగదు అసలు. మీరు ఎప్పుడైతే లైట్ స్లీప్లోకి వస్తారో కొద్దిగా మీకు మెలకు వచ్చే ఆ టైంకి మాత్రం మిమ్మల్ని లేపుతుంది ఇది. సో ఇట్లా ఈ బ్యాండ్ అయితే పనిచేస్తుంది. దీన్ని ఏప్రిల్ 15వ తారీఖు వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దీని కాస్ట్ వచ్చేసరికి $539 పెట్టారు. దగ్గర $50,000 దాకా ఉంటుంది. 1 year సబ్స్క్రిప్షన్తో వస్తుంది. 1 year తర్వాత మళ్ళీ సబ్స్క్రిప్షన్ తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ ఇలాన్ మస్క్ ఓపెన్ AI మీద కేసు వేసాడు, తెలిసిందే. ఓపెన్ AI స్టార్ట్ చేసినప్పుడు ఇతను కూడా పార్ట్నర్, ఇతను కూడా డబ్బులు దాన్ని ఇన్వెస్ట్ చేశాడు. ఇది నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద వీళ్ళు పెట్టేశారు అనమాట. అంటే సమాజ సేవ చేయడానికి, సమాజానికి ఉపయోగపడేలా దీన్ని చేయాలని చెప్పేసి వీళ్ళు స్టార్ట్ చేశారు. ఇప్పుడు అది ప్రాఫిటబుల్ అయిపోయింది. దానిలో యాడ్స్ అన్ని వేస్తున్నారు, సబ్స్క్రిప్షన్ కూడా ఉంటాయి, ప్లస్ ప్రో అని చెప్పేసి దగ్గర డబ్బులు వసూలు చేస్తూ ఉన్నారు. ఇది ప్రాఫిట్ అయింది. సో అందుకని చెప్పేసి కేసు వేసాడు ఇలాన్ మస్క్, తెలిసిందే మనకి. దగ్గర $134 billion అంటే 12.5 lakh crores అతనికి కావాలి అని చెప్పేసి. ఎందుకంటే అది నేను ఇన్వెస్ట్ చేసిన డబ్బులు ఇప్పుడు నేను పార్ట్నర్ అయి ఉంటే దాన్ని నాకు ఎంత వచ్చాయి అన్నట్లుగా కోర్టులో కేసు వేసాడు. ఒకవేళ ఈ డబ్బులు నాకు వస్తే ఇవంతా నేను చారిటీకి డొనేట్ చేస్తాను, నేను ఉంచుకోని అని చెప్పేసి కూడా చెప్పాడు. అండ్ ఇప్పుడు ఇంకో కొత్త ప్రతిపాదన తీసుకొచ్చింది. ఈ కేసు ఏప్రిల్ 28వ తారీఖు కోర్టులో హియరింగ్ అయితే ఉంది. దీనిలో ఇంకొక పాయింట్ కూడా యాడ్ చేశారు. ఈ పాయింట్ ఏంటంటే ఎవరైతే దాని CEO ఉన్నాడో శామ్ ఆల్ట్మన్, ఒక డైరెక్టర్ ఉంటాడు గ్రెగ్ బ్రాక్మన్ అని చెప్పేసి, వీళ్ళిద్దరిని తీసేవాళ్ళు పదవుల నుంచి. ఎందుకంటే అసలు మేము స్టార్ట్ చేసింది సమాజ సేవ చేయడానికి, నాన్ ప్రాఫిటబుల్ ఆర్గనైజేషన్ కింద మేము స్టార్ట్ చేసాము. దీన్ని వీళ్ళు కావాలని ప్రాఫిటబుల్ చేసేసి మొత్తం మార్చేశారు మా కాన్సెప్ట్ మొత్తాన్ని అని చెప్పేసి ఇంకొక పాయింట్ యాడ్ చేశాడు ఆ కేసులో. ఓపెన్ అయ్యి దీనికి రియాక్ట్ అయింది. ఇతను మెయిన్ మమ్మల్ని చూసి జలస్ ఫీల్ అవుతున్నాడు, అతని ఈగో ఎక్కువ, పగ మా మీద, అందుకని చెప్పేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టాలని చెప్పేసి ఇట్లా చేస్తున్నాడు కేసులు అని వేసేసి. ఇతని డబ్బు మీద ఎలాంటి ఆశ లేదు, జస్ట్ మమ్మల్ని డౌన్ చేయాలి, మమ్మల్ని తొక్కేయాలని చెప్పేసి ఇలా చేస్తున్నాడు అని చెప్పేసి ఓపెన్ అయ్యి రియాక్ట్ అయింది. డాన్ సింప్సన్ అని చెప్పేసి 68 ఏళ్ళ ఇతను డామినోస్లో పనిచేస్తూ ఉంటాడు డెలివరీ బాయ్గా. ఇతను ఇంకా రిటైర్ అయిపోతున్నారు లాస్ట్ అని చెప్పొచ్చు. ఇంకా ఏప్రిల్ మంత్లో రిటైర్ అయిపోతున్నాడు. ఇతనికి ఒక ఫుడ్ డెలివరీ అయితే వచ్చిందంటే, డెలివరీ బాయ్ కాబట్టి అతను వెళ్ళి ఇవ్వాలి. ఫుడ్ ఆర్డర్ అయితే వచ్చింది, తీసుకొని వెళ్ళాడు. ఆర్డర్లో కోక్ అయితే మిస్ అయింది. కోక్ అనేది వాళ్ళ దగ్గర స్టాక్ అయిపోయింది. ఇతను ఆర్డర్ తీసుకొచ్చారు, ఓన్లీ పిజ్జాస్ తీసుకొస్తే ఆ కస్టమర్ మాత్రం నాకు కోక్ కూడా కావాలి అన్నాడు. అంటే ఇతను ఏం చేశారంటే వెళ్ళి పక్కన షాప్లోకి వెళ్ళి
అతని డబ్బులతోనే అతను ఆర్డర్ చేసిన కోక్ ఉంటుంది కదా, అవి కొని తీసుకొచ్చి అతనికి ఇచ్చాడు. దాన్ని చూసి ఆయన ఇంప్రెస్ అయిపోయాడు. ఇంప్రెస్ అయిపోయి ఇతనికి టిప్పు $10-20 ఇద్దాం అనుకున్నాడంట. కానీ ఇతను రిటైర్డ్ అవుతున్నారు కదా, ఫండ్ రైజ్ చేద్దామని చెప్పేసి ఇతన్ని స్టోరీ మొత్తం పెట్టేసి ఫండ్ రైజ్ అయితే స్టార్ట్ చేశాడు. ఏప్రిల్ 30 వరకు ఫండ్ రైజ్ అయితే పెట్టాడు. ఇతని దగ్గర $130,000 దాకా వచ్చినాయి. అంటే $1,20,00,000 దాకా ఫండ్ అయితే రైజ్ అయింది. సో ఇతనికి అది గిఫ్ట్గా ఇవ్వబోతున్నట్లయితే చెప్పాడు. ఇతని పేరు వచ్చేసరికి ఫండ్ రైజ్ చేసింది అంతా చేసింది బ్రెయిన్ విల్సన్. ఇదే ఒక న్యూస్ అయితే ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయండి. OnePlus Nord 6 అన్బాక్సింగ్ వీడియో నేను మన ఛానల్లో పోస్ట్ చేసిన, మీరు చెక్ చేయకపోతే ఇక్కడ కార్డ్స్లో వస్తుంది, ఇక్కడ నుంచి చెక్ చేసేయండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్లో కలుద్దాం. అప్పుడు ఒక సెలవు, బాయ్.